చేయనివ్వట్లేదు, ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకుంటున్నారని కూడా చెప్తున్నారు. ఇవాళ జరిగిన కార్యక్రమంలో అంటే ఆ కార్యక్రమం ద్వారా ప్రజలకు ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు, ఎలా జరిగింది, మొత్తానికి ప్రభుత్వం నుంచి వినిపిస్తున్న వర్షన్ ఏంటి? ముందుగా ప్యానెల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఇది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టో మేడం. నీళ్లు అంటే మన తెలంగాణ తెచ్చుకున్నదే నీళ్లు నిధులు నియామకాలు అనేటువంటి లక్ష్యంతోనే మనం పోరాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో ఈరోజు నీళ్లు ఎక్కడికి వెళ్ళిపోతూ ఉన్నాయి, నిధులు ఎక్కడికి వెళ్ళిపోతూ ఉన్నాయి, నియామకాలు ఎక్కడికి వెళ్ళిపోతూ ఉన్నాయి. నియామకాల విషయానికి వస్తే నియామకాలు ఖచ్చితంగా ఇప్పుడు అయితే అసలు ఏం లేవు అనేటువంటిదే చెప్పచ్చు. నియామకాల కోసం మేము ఎన్ని ధర్నాలు చేసినా, రాస్తారోకోలు చేసినా, ఏది చేసినా మమ్మల్ని మాత్రం చాలా చిత్రహింసకు గురి చేస్తున్నటువంటి వైనం అయితే కనిపిస్తూ ఉంది మేడం. సో ఇదేంటంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టో. ఈ మేనిఫెస్టోలోనే భగవద్గీత కాంగ్రెస్ పార్టీ వారికి. సో ఇందులో ఉన్నటువంటిది ఒకే సంవత్సరంలో పేజ్ నెంబర్ ఏంటంటే పేజ్ నెంబర్ 9 సార్. అందులో ఇది హైదరాబాద్ యూత్ డిక్లరేషన్. సో ఈ యూత్ డిక్లరేషన్లో సెకండ్ పాయింట్, మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ. మొదటి ఏడాది అంటే ఏడాదికే, కానీ ఇప్పటికి 18 నెలలు అయింది. 18 నెలల్లో 60,000 ఉద్యోగాలు మేము నింపినాం అని అంటా ఉన్నారు, కానీ అది తప్పు. నింపింది మాత్రం ఎంత అనేటువంటిది కూడా కరెక్ట్ లెక్కలతో సహా చెప్తా ఉన్నాం. 11,500 ఉద్యోగాలు మాత్రమే నింపారు, కానీ 60,000 ఉద్యోగాలు నింపినాం అనేటువంటిది ప్రతి కార్నర్ మీటింగ్లో గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం అనేటువంటిది కూడా మేము చాలా బాధపడతా ఉన్నాం. దాంతోపాటు ప్రతి ఏడాది జూన్ 2 నాటికి ఎన్ని శాఖల్లో ఉన్నాయో అన్ని ఖాళీలు అనేటువంటిది జాబ్ క్యాలెండర్ అనేటువంటిది విడుదల చేయాలి. ఆ జాబ్ క్యాలెండర్ విడుదల చేసి సెప్టెంబర్ 17లోగా అన్ని భర్తీ అనేటువంటిది చేయాలి మేడం. కానీ ఇప్పటి వరకు 2 సార్లు జాబ్ క్యాలెండర్ అనేటువంటిది విడుదల చేసారు. ఒక క్యాలెండర్ ఏమో గాంధీ భవన్లో పెట్టిరు, ఇంకో క్యాలెండర్ ఏమో మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి జూబ్లీ హిల్స్ ప్యాలెస్లో పెట్టినటువంటిది నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఒక్క క్యాలెండర్ని కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. సో ఇది దారుణమైనటువంటిది. ప్లస్ దాంతోపాటు హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ అనేటువంటిది ప్రియాంక గాంధీ గారు వచ్చి విడుదల చేసారు ఇక్కడ. సో అందులో క్లియర్గా చెప్పారు మేడం, ప్రతి ఒక్క నిరుద్యోగికి 4,000 నిరుద్యోగ వృత్తి ఇస్తామని. కానీ ఈ రోజుకి 18 నెలలు అయింది. ఒక్కొక్క నిరుద్యోగికి రావాల్సినటువంటి పైసలు 72,000 రూపాయలు. 40 లక్షల మంది నిరుద్యోగులం ఉన్నాం. ఈ 72,000 ఖచ్చితంగా ఇవ్వాలి. ఎందుకంటే మాకు అక్కడ తినడానికి తిండి లేదు. ఆ చిక్కడపల్లి లైబ్రరీలో అక్కడ 5 రూపాయల భోజనం చేస్తూ ఉన్నాం. చాలా దారుణమైనటువంటి పరిస్థితి మేడం. దాంతోపాటు నిరుద్యోగ నిర్మూలన కోసం ఇప్పుడు యువ వికాసం అనేటువంటి ప్రోగ్రామ్ ని కూడా కండక్ట్ చేశాం. యువ వికాసం, రాజీవ్ యువ వికాసం అనేటువంటిది 5 lakhs అది స్టార్ట్ చేసినాం అన్నారు, కానీ ఏ ఒక్కరికి ఇచ్చిరో తెలియదు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇచ్చుకున్నారా? ఇప్పటివరకు అయితే బయటికి రాలేదు. దాంతోపాటు మేడం ప్రతి ఒక్క 18 కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే ఇచ్చినా తప్పలేదు, ఎందుకంటే వాళ్ళు కూడా నిరుద్యోగులే కాబట్టి ఏ ఒక్కరికి ఇవ్వలేదు. అది మా బాధ, ఏ ఒక్కరికి కూడా ఇవ్వలేదు. దాంతోపాటు 18 సంవత్సరాలు పైబడినటువంటి ప్రతి మహిళకు ఎలక్ట్రికల్ స్కూటీస్ అనేటువంటిది కూడా ఇస్తామన్నారు. ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు అనేటువంటిది మేము కార్తీక్ అన్న గారికి తెలియజేస్తా ఉన్నాం. దాంతోపాటు ఈ డిమాండ్ని ఖచ్చితంగా మీరు మీ పార్టీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. మీరు ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారితోనన్నా, లేని పక్షంలో బట్టి విక్రమార్క గారు కావచ్చు, వారితో ఖచ్చితంగా మమ్మల్ని ఒక భేటీ అనేటువంటిది జరిపిస్తే చాలా మంచిదని కోరుకుంటా ఉన్నామన్నా. ఇంకా మేడం ఈ నోటిఫికేషన్ విషయానికి వస్తే ఈ 60,000 ఉద్యోగాలు ఏ పార్టీ ఏ హయాంలో వచ్చింది అనేటువంటిది కూడా చాలా ఇంపార్టెంట్ మేడం. 60,000 అంటే ఎల్బీ స్టేడియంలో మొత్తం 60,000 తలకాయలు లెక్క పెడతాం అన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు, మా దగ్గర కూడా అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి. మీరు ఇచ్చింది ఎంత అంటే డిఎస్సిలో అంటే ఈ 7 డిసెంబర్ 2023 తర్వాత ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఇదేంటంటే యాడెండమ్ అనేటువంటిది చేసింది మేడం. నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు, యాడెండమ్ అంటారు దీన్ని, అంటే యాడ్ చేసిరు. డిఎస్సిలో 5,973 పోస్టులు మాత్రం ఇచ్చారు. దాంతోపాటు హెల్త్ డిపార్ట్మెంట్లో 5,213 పోస్ట్, టోటల్ 11,186 పోస్ట్ మాత్రమే ఇచ్చారు. దీనికంటే ఒక్కటి ఎక్కువచ్చినా మా తలకే వేయడానికి మేము రెడీగా ఉన్నాం. ఇది ఛాలెంజ్ మేడం, రేవంత్ రెడ్డి గారికి కూడా చెప్తా ఉన్నాం, ఇది ఛాలెంజ్. సో ఇది ప్రతి ఒక్క టీజీపీఎస్సీ ద్వారా నింపినటువంటిది కావచ్చు,
గత గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో వచ్చినటువంటి నోటిఫికేషన్ మీరు ఇప్పుడు దాన్ని కంప్లీట్ చేసారు, మేము దాన్ని స్వాగతిస్తున్నాం. 60,000 అంటారు, అయినా 1 సంవత్సరం అన్నారు. 1 సంవత్సరంలో రిమైనింగ్ 1,60,000 ఉద్యోగాలు రిమైనింగ్ అయితే ఉండాలి కదా. ఆ రిమైనింగ్ ఉద్యోగాలు ఎక్కడికి వెళ్ళినాయి? ఎందుకు నింపట్లేదు? ఎందుకు ఈ ఆలస్యం? ఎందుకు నిరుద్యోగులను త్వరలో అనేటువంటి పదంతో ఎందుకు బాధ పెట్టిస్తా ఉన్నారు? ఈ త్వరలో అనేటువంటి పదాన్ని ఖచ్చితంగా బ్యాన్ చేయాలి మేడం. త్వరలో అనేటువంటి ప్రతి విషయంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏం చెప్తారంటే టీజీపీఎస్సీ ఎటువంటిది ఏం చెప్పకుండా వీళ్ళే చెప్తారు 17,000 ఉద్యోగాలు మేము త్వరలో నింపబోతా ఉన్నాం, 22,033 ఉద్యోగాలు మేము నింపబోతా ఉన్నాం, 30,000 ఉద్యోగాలు నింపబోతా ఉన్నాం, 40,000 ఉద్యోగాలు నింపబోతా ఉన్నాం. ఎవరి మాటలు కరెక్ట్ అనేటువంటిది, ఎవరి మాటలు ప్రామాణికం అనేటువంటిది తీసుకోవాలి. ఆ విధంగా త్వరలో అనేటువంటిది అన్నప్పుడు, ఎందుకంటే ఏదో ఎగ్జాక్ట్లీగా డేట్ అనౌన్స్ చేస్తారు అనుకో, ఆ డేట్కి మేము వచ్చి చదువుకుంటాం కదా. లేని పక్షంలో మేము ఏదో చిన్న చిటిగా జాబ్లో ఏదో ఒకటి చూసుకుంటాం. ప్రభుత్వ ఉద్యోగమే మాకు ఖచ్చితంగా కావాలనే కదా మేడం ఇంతగానం ఇన్ని రోజులు మేము కష్టపడి చదువుతా ఉన్నాం. ఇది మాత్రం చాలా బాధ అనిపిస్తుంది మేడం. సో పావని గారు, నిరుద్యోగుల సమస్యలు ఏంటో గత కొన్ని రోజులుగా బీఆర్ఎస్ పార్టీ కూడా వింటుంది, ప్రతిపక్షంగా వాళ్ళకి మద్దతు ఇస్తుంది, ప్రభుత్వాన్ని కూడా సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు కదా, ఎందుకు ఇస్తలేరు అని అడుగుతున్నారు. సరే, దానికి వాళ్ళు ప్రభుత్వం నుంచి వస్తున్న తిరిగి వాళ్ళు అడిగేది ఏంటంటే 10 ఏళ్ల అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చింది, వాళ్ళు నిరుద్యోగ భృతి ఇచ్చిరా, ఇవన్నీ కూడా వస్తున్నాయి. సరే, మీరు చేయలేదు కాబట్టే బీఆర్ఎస్ పార్టీని పక్కన పెట్టారు, కాంగ్రెస్ పార్టీ ఏదో చేస్తుంది అన్న నమ్మకంతో ఆశతో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చుకున్నారు. కానీ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ కూడా మళ్ళీ అదే చేస్తుంది.